Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail. Aziz Plaza in Hyderabad. సో ఇప్పుడు ఈ సీజన్ లో సీరియల్ బ్యాచ్ రావడం వల్ల చాలా హైప్ వచ్చింది అంటున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఒక గ్రూప్ గా ఫామ్ అయి అంటే ప్రతి సీజన్ లో గ్రూప్స్ ప్రతిసారి ఉంటాయి. వస్తున్నారు సీజన్ ప్రతిసారి సీరియల్ వాళ్ళు ఉంటారు, ఫిల్మ్ వాళ్ళు ఉంటారు, యూట్యూబర్స్ ఉంటారు. డెఫినెట్ గా ఎవ్రీ వీక్ బట్ ముగ్గురు ఫ్రెండ్స్ అవ్వడము అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయినా కొంచెం డిసడ్వాంటేజ్. బయట జనాలంతా ఒక స్పా బ్యాచ్ అని చెప్పేసి ఒక మార్క్ వేయడం జరిగింది. అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళు సీరియల్ బ్యాచ్ ఎవరైనా సరే, నేను ఫస్ట్ సీరియల్స్ చేసిన వాడిని నేను కూడా. సో నేను ఐ డోంట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ఫిల్మ్ అండ్ సీరియల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ అంతే. సీరియల్ నుంచి వచ్చావా, బయట నుంచి వచ్చావా, యూట్యూబ్ నుంచి వచ్చావా అనేది కాదు. టోటల్గా ప్రశాంత్ లాగా తెలియకుండా కామనర్గా వచ్చావా అనేది దట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్. యూ 16 people or 15 people who have come, ఆల్ ఆర్ కంటెస్టెంట్స్, యు ఆర్ ఆల్ ఈక్వల్. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు మేల్ ఫీమేల్ జెండర్ కూడా లేదు అక్కడ. అందరు ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్. సో అది మనం పోర్ట్రే చేసుకునే బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎలా పోర్ట్రే అయ్యారు బయటికి మనం బయట చూస్తున్నాం, ఈ ముగ్గురు ఎలా పోర్ట్రే అయ్యారో మనం బయట చూస్తున్నాం. మనకి చూపించిన 1 hourలోనే కాకుండా ఇప్పుడు ఫుల్ డే చూస్తున్నారు. ఇది మన 24/7 ఉంది, అది కూడా చూస్తున్నారు జనాలు. పర్టికులర్గా ఈ సీజన్ ఎక్కువ చూస్తున్నారు, బాగా వ్యూవర్షిప్ ఉంది ఈ సీజన్ 7కి. సో అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇప్పుడు ఒక 10 మంది ఒకలా ఫీల్ అయ్యి ఒక్కళ్ళిద్దరు ఒకలా ఫీల్ అయితే ఎవరిది కరెక్ట్ అనుకుంటాం మనం? ఆ 10 మందిది కరెక్ట్ అనుకోవాలి డెఫినెట్గా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ లైక్ దిస్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ సీజన్లో కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మీకు ఫస్ట్ చూడగానే ఎవరు వీళ్ళు అనిపించిన కంటెస్టెంట్ ఎవరు? అంటే కొంతమంది అన్నోన్ పర్సన్స్ కూడా రావడం. అవును, నాకు యావర్, ప్రశాంత్ వీళ్ళు ఫస్ట్ 2 weeksలో వెళ్ళిపోతారు అనుకున్నా నేను చూడగానే. పర్టికులర్గా యావర్ అంటే మరీ ఏంటి అబ్బాయి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. బాడీ బిల్డ్ చేసి ఉండొచ్చు, షర్ట్ ఇప్పేసి లోపలికి ఎంటర్ అయ్యి ఏదో కొంచెం డిఫరెంట్గా వెళ్ళబోయా నువ్వు అని నాగార్జున గారు అడిగిన దానికి, షర్ట్ టోటల్గా ఇప్పేసి జాకెట్ ఇలా భుజం మీద వేసుకుని ఇలా ఇలా వెళ్తుంటే, ఓ ఈ యాటిట్యూడ్ తోటి కష్టం ఈ అబ్బాయి ఉండడం అనుకున్నా బిగినింగ్లో. అసలు ఈజ్ బికమ్ ద మోస్ట్ జెన్యున్ ప్లేయర్ టుడే. ఎవరు అనేవాడు మోస్ట్ జెన్యున్ ప్లేయర్ అయిపోయాడు ఇప్పుడు. సైలెంట్గా రేజ్ అయిపోయాడు. యా అంటే తను అలాగా ఎలివేట్ చేసుకున్నాడు, అలా పోర్ట్రే చేసుకున్నాడు, ఆల్ జెన్యున్ ఫీలింగ్స్ చూపించాడు. అలాగే ప్రశాంత్ కూడా, ఎవరు ఇతను పాపం ఏదో కామన్ కుర్రాడిని ఎవరినో తీసుకొచ్చారు, గుడ్ అనిపించింది. కానీ ఎక్కువ రోజులు ఉంచారు కదా జనరల్గా, ఎవరు తెలియదు కదా, మొహం తెలియదు ఎవరు. బట్ తన గేమ్ చూసేసరికి అందరికీ తొందరగా ఇష్టం అయిపోయాడు ప్రశాంత్ అనేవాడు. సో మనం ఎలా పోర్ట్రే చేసుకుంటాం అదే చెప్తున్నా కదా. మనం పోర్ట్రే చేసుకోవడం ఒక ఎత్తు, బిగ్ బాస్ వాళ్ళు మనని చూపించడం ఒక ఎత్తు. సో ఈ రెండు కలిస్తే తప్ప యూ కెనాట్ కమ్ అప్ ఈ షోలో. సో మీరు ఫస్ట్ అలా అనుకున్నారు, తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద ఒపీనియన్ మారిపోయింది టోటల్గా. లైక్ ఇప్పుడు 1-2 ప్రశాంత్ అండ్ యావర్ నా ఉద్దేశంలో అలా అయిపోయింది. అంత డిఫరెన్స్ అంటే వాళ్ళు దే ప్లేడ్ లైక్ దట్, వాళ్ళ గేమ్ అలా ఉంది. అంటే బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేయడము, నాగార్జున గారు కూడా సపోర్ట్ చేయడం, కొంచెం రేజ్ చేయడం వాళ్ళని చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. అంటే ఇట్ ఈస్ ఆల్ అల్టిమేట్గా ఏంటంటే నాగార్జున గారు ఎంత ఎలివేట్ చేస్తారు షోని, ఒక పర్టికులర్గా ఒక వ్యక్తిని కానీ ఆ షోని కానీ ఎంతవరకు తీసుకురాగలుగుతారు. ఇప్పుడు కంటెంట్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో కంటెంట్ వాళ్ళు ఇవ్వాలి కదా. చాలా ఇచ్చారు కదా ఈ సీజన్. అవును, అదే చెప్తున్నా, వాళ్ళు కంటెంట్ ఇవ్వబట్టే సీజన్ అంత బాగా చూస్తున్నారు. ఇవ్వలేదు అనట్లేదు నేను, ఇచ్చారని చెప్తున్నా. సూపర్ కంటెంట్ ఇచ్చారు ఇప్పుడున్న ఈ సీజన్ మొత్తం. అందరూ ఎవ్రీవన్ ప్లేడ్ రియలీ వెల్, అంటే బాగా ఇది చేస్తారు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు బ్యాడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి గుడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, న్యూట్రల్గా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు స్పా అండ్ స్పై బ్యాచ్ లో మీకు ఎవరు జెన్యూన్ గా అనిపించారు? నాకు స్పై బ్యాచ్ జెన్యూన్ గా అనిపించారు. ఓకే, శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ అండ్ యావర్ వాళ్ళు చాలా జెన్యూన్ ప్లేయర్స్ అనిపించారు. నేను దాచుకోవడం ఏం లేదు ఇందులో కాంట్రవర్సీ కూడా ఏం లేదు. నాకు అనిపించింది, నా ఒపీనియన్ అది. నీ ఒపీనియన్ నీ దగ్గర పెట్టుకోరంటే ఓకే పెట్టుకుంటాను కానీ చెప్తున్నా, ఐ ఫెల్ట్ స్పై బ్యాచ్ ఆర్ వెరీ జెన్యూన్. ఐ మీన్ దే ప్లేడ్ రియలీ వెల్.